సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే అంబటి రాంబాబును రాష్ట్రంలో తిరగనివ్వమని మహిళలు అంటున్నారు. సీఎం చంద్రబాబుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీగా టీడీపీ నాయకులు కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారని, తమ పార్టీ అధినేత ఆదేశిస్తే రాష్ట్రంలో వైసీపీ ఉండదని వారు హెచ్చరిస్తున్నారు. రాబోయే కాలంలో వైసీపీ భూస్థాపితం కాబోతోందంటున్న మహిళలతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. బాబుపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల కలకలం ఇంకా సద్దుమణగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు మహిళలందరూ కూడా రోడ్డుపైకి వచ్చారు. తెలుగు మహిళలు అసలు ఏంటి ఈ ఇష్యూ, దీనికి సంబంధించి చెప్పండి. ఈ రోజు చూసుకుంటే అంబటి రాంబాబు వ్యాఖ్యలు నిన్న అందరికీ తెలిసింది. దానిపైన మీరు ఎలా ఖండిస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి ఆనాడు గత 5 సంవత్సరాల్లో ఏ రకంగా చేశారంటే ప్రజలు చూశారు కాబట్టి పక్కన పంపించేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఉలికి కాపాడుకుంటానికి ఏదో ఒక మాట అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకి 4 సార్లు ముఖ్యమంత్రి చేశారంటే ఆయన అడ్మిషన్ ఏంటనేది ఈ రాష్ట్రం కాదు, ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రజలకే కాదు, 110 దేశ ప్రజలకి తెలుసు. అంటే బాబు గారు ఉంటే ఈ రాష్ట్రం అంతా బాగుంటుంది, ఈ రాష్ట్రం సమిష్టిగా ఉండాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుకున్న ప్రజలు ఇవాళ నిన్న ఆడిన భాష మేము కూడా అనొచ్చు, కానీ మా నైజం అది కాదు. మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలకి అనటానికి కూడా సహించరు. అట్లానే మీకన్నా ఎక్కువ వచ్చు భాష. తల్లి గురించి, చెల్లి గురించి, ఇలువ లేని వాళ్ళ గురించి ఈ పార్టీ జెండా కూడా కనపడకుండా చేయాలి అంటే, ఈ 11 సీట్లు కూడా కనపడకుండా చేయాలంటే రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్కి వీళ్ళకి చూపిస్తారు. రెండోది, అంబటి రాంబాబు ఇప్పుడే కాదు, నువ్వు ఎప్పుడు కనబడినా కూడా, నువ్వు బయటికి వచ్చి నువ్వు కనబడినా కూడా నీ తాట తెలుగు మహిళలు తీసేదే నీకు సహించేది లేదని చెప్తున్నావు. అట్లానే జగన్మోహన్ రెడ్డి దీనికి క్షమాపణలు చెప్పాలా? ఇటువంటి వ్యాఖ్యలు చేయటాన్ని ఎలా తీసుకుంటుంది? వాళ్ళు చంద్రబాబు నాయుడు గారండి పార్టీని చూడలేదండి, మహిళల్ని, ప్రతి ఒక్క మహిళల్ని వాళ్ళు ఇది చేశారు. పార్టీని మహిళ అంటేనే గౌరవించమన్నారు ఆయన. ప్రతి మహిళల్ని గౌరవించమన్నారు. మహిళలనే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజల్ని గౌరవించమని ఆయన చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారిని తిట్టారు అంటే అది రాష్ట్ర ప్రజలందరినీ తిట్టినట్టేనండి. ప్రతి ప్రజల్ని, ప్రతి పౌరుని. రాజ్యాంగ వ్యవస్థ ఎక్కడ కలిసిపోతుందండి? నిన్న వచ్చి అంటున్నాడు గవర్నమెంట్ పాలన పెట్టాలి అనేసి జగన్ గారు మీటింగ్లో చెప్తున్నారు. అంతేగాని అంబటి రాంబాబు గారు చేసింది తప్పు, అది తప్పు ఖండించి పార్టీ నుంచి సస్పెండ్ చేయడమా, ఆయన మీద చర్య తీసుకోవడమా చేశారండి పాత ముఖ్యమంత్రి అయ్యుండి. మరి నైతిక విలువలు నీ పార్టీకి ఏం నేర్పిస్తున్నావు? ఒక ముఖ్యమంత్రి గారిని తిడుతున్నావంటే నైతిక విలువలు నువ్వేమి నేర్పిస్తున్నావు? కాబట్టి ఇది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. తెలుగు మహిళలు మేము కరెక్ట్ కాదని అనుకుంటున్నాం, శిక్షించాలి. అది ఇప్పుడు నిన్న చూడొచ్చు, ఇప్పటికే అంబటి రాంబాబుని అయితే అరెస్ట్ అయితే చేశారు, కానీ ఆ పార్టీ నేతలు ఇంకా దాని నుంచి కూడా బయటకు రావట్లేదు. ఏమండి, ఇప్పుడు నాలిక అదుపులో పెట్టుకొని మాట్లాడాలండి. అంబటి రాంబాబు పోలీసులతో కూడా ఇలాగే ఒకసారి ప్రవర్తించారు, బుద్ధి చెప్పారు. ఆయన ప్రతిసారి ఇలాగే చేస్తున్నాడు. ఆయన ఎందుకని పార్టీ వాళ్ళకి విలువలు, గౌరవాలు నేర్పించలేదా? అసలు ఆ బూతుల ప్రపంచమే వైసీపీ వాళ్ళదండి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తల్లి గారిని అనరాని మాటలు అంటాం ఏంటండి? అసలు ఇంకా ప్రజలు ఎంతమందితో ఆడుకుంటున్నాడు, ఎంతమందిని తిడుతున్నాడు ఇలాగా? మీరు చెప్పండి అమ్మ, ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం అడుగుతున్నారు? వాళ్ళు బహిరంగ శిక్షించాలండి. ఇలాంటి పిచ్చి పనుల మాటలు, వాళ్ళు కల్తీ నాయకులు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి నాయకులు అందరూ కల్తీ నాయకులే. మా తెలుగు మహిళలందరూ ఒకటే కట్టకట్టు ఉన్నాము. వాడికి బహిరంగ శిక్షించాలి. అసలు వాళ్ళు ఆడవాళ్ళకంటే రెస్పెక్ట్ ఇవ్వరండి ఆ పార్టీ నాయకులు. ఇప్పుడు కాదండి, గత వాళ్ళ ప్రభుత్వంలో కూడా మన ఆడవాళ్ళకి చాలా హింసించారండి. గంజాయి బ్యాచ్లో చేసి, బ్లేడ్ బ్యాచ్, మొత్తం చాలా హింసలో పడ్డామండి మేము ఆడవాళ్ళు. వాళ్ళకి శిక్షించాలంటే ఇప్పుడు అంబటి రాంబాబు నుంచి మొదలు పెట్టాలండి. వాడికి బహిరంగ శిక్షించాలి. మా తెలుగు మహిళలందరూ ఒకటే కోరుతున్నాము, వాళ్ళు బహిరంగ శిక్షించాలని మా అనితమ్మకు కూడా కోరుకుంటున్నాము. మా టీడీపీ కార్యకర్తలందరికీ కూడా ఒక క్రమశిక్షణ అనేటువంటి నేర్పారు. ఏమని ఎక్కడా కూడా మీరు తూచా మాట్లాడకూడదమ్మా అని చెప్పి మాకు నేర్పారు. మాకు ప్రతి సంవత్సరం మాకు క్లాసులు ఇస్తారు, ఇట్లాంటి క్రమశిక్షణ నేర్పుతూ ఉంటారు ఆయన. అందుకని మేమందరం మీలాగా దిగజారుడు మాటలు మాట్లాడకుండా ఒకటే మాట కట్టుబడి ఉన్నాం. ఆ అంబటి రాంబాబు అని ఆంబోతు రాంబాబు
బయటకు వచ్చి బహిర్గతంగా క్షమాపణ చెప్పే వరకు ఈ తెలుగు మహిళలు నిద్రపోరని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నామండి. ఇటువంటి వ్యాఖ్యలు మాత్రం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా సరే ఆ పార్టీ నేతలు బుద్ధి తెచ్చుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మాత్రం మేము మాత్రం దీనిపైన నిరసన కొనసాగిస్తాము. అవసరమైతే అంబటి రాంబాబు ఎక్కడ కనబడితే అక్కడ అతని పైన దాడికి కూడా పాల్పడతామంటూ కూడా తెలుగు మహిళలు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ హరితో శ్యామ్, హెచ్ఎం టీవీ.